అంటే మీరు ఒకటి అడగచ్చు, రాముడి గుడి కడితే మా ఆకలి తీరుతుందా? ఎగ్జాక్ట్ కేసీఆర్ కేటీఆర్ అదే చెప్పారు. కాషాయం జెండా పడితే కడుపు నిండుతుందా, కాషాయం జెండా కడితే కడుపు నిండుతుందా, జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా, జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా, జై కేసీఆర్ అంటే కడుపు నిండుతుందా? చెప్పండి. జై కేసీఆర్ అందరి చేత అనిపించుకుంటే కడుపు నిండుతుందా? ఒక జాతి తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అంటే ఆ జాతికి కొన్ని మానబిందువులు అంటూ ఉంటాయి. ఓకే సార్, ఇది బేసిక్ పాయింట్. దాన్ని భారతీయ ఆత్మ అంటారు. ఆ భారతీయ ఆత్మను చైతన్యపరచడానికి మనకు జై శ్రీరామ్ అనాలే. ఒకవేళ మీరు జై శ్రీరామ్ అనకపోతే అదంతా కూడా వెళ్ళి పాకిస్తాన్లో కలుస్తుంది. అప్పుడు ఈ కేసీఆర్ కానివ్వండి, లేకపోతే మమతా బెనర్జీ కానివ్వండి, లేకపోతే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటున్నటువంటి ఈ డిఎంకే స్టాలిన్ కానివ్వండి, వీళ్ళంతా ఎక్కడుంటారు? పాకిస్తాన్లో ఉంటారు. అసలు ఇండియా ఉండదు కదా. అవునవును, టెక్నికల్ పాయింట్. ఇండియా అనే ఒక దేశం ఉంటే అప్పుడు మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ భోజనాలు అన్నీ చేసుకోవచ్చు. మీ కిక్ బ్యాక్స్, ముడుపులు అన్నీ వస్తాయి. అసలు ఇండియా లేనప్పుడు ఇండియా ఆఫ్ఘనిస్తాన్గా మారిపోయింది. వినారా? ఇండియా టిబెట్గా మారిపోయింది, ఇండియా పాకిస్తాన్గా మారిపోయింది, బెలూచిస్తాన్గా మారిపోయింది. అసలు ఇండియా లేకపోతే ఇంకా మీరు ఎవరిని పరిపాలిస్తారు? సింపుల్ క్వశ్చన్. కాబట్టి జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా? జై శ్రీరామ్ అనకపోతే ఇండియా ఇండియా లాగా ఉండదు. అసలు ఇండియాయే ఉండదు. ఓకే, ఇప్పటికి మనమంతా పోగొట్టుకున్నాం కదండి. ఇండియా అసలు ఎందుకు పోయింది? అదంతా ఇండియాయేగా. అవును. 1947కు ముందు ఇండియా అంటే ఏమిటో తెలిసిన అండి? 1947కు ముందు శ్రీలంక ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. బర్మా, దీన్ని మయన్మార్ అంటారు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. టిబెట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. లడక్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు లాహోర్, పెషావర్ అంటారు చూడండి, ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ ఇండియా. తర్వాత బంగ్లాదేశ్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. చాలా పెద్దదన్నమాట ఇండియా, చిన్నది కాదు. ఇండియా అంటే చాలా పెద్ద దేశం. ఇప్పుడేముంది? ఎలికలు కొరికిన చిన్న రొట్టె ముక్కలాగా అయిపోయింది. జై శ్రీరామ్ అనకపోతే ఇది కూడా పోతుంది. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి మీరు డబ్బులు దోచుకుంటారు? అప్పుడు ఇమ్రాన్ ఖాన్ దగ్గరికి పోతారా? చెప్పండి. ఐఎస్ఐఎస్ దగ్గరికి పోతారా? అప్పుడు అసలు మీ ముఖాలు చూసేవాళ్ళు ఎవరు? ఇండియా అంటూ ఉంటే, ఇక్కడ హిందువులు అనేవాళ్ళు ఉంటే అప్పుడు మీరు పరిపాలించవచ్చు. కానీ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ అంటుంటే అసలు ఇండియాయే లేకపోతే ఇంకా మీరు ఎవరిని పరిపాలిస్తారు? ఇదండి దుర్గతి. అంటే ఒక ఎన్నికల ప్రణాళికలో లేకపోతే ఎన్నికల్లో మతం అనేటువంటిది ప్రధానంగా ఎందుకు అవుతుంది? జై శ్రీరామ్ అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాలకు ప్రతీక, కానీ అది రాజ్యాంగానికి అనుకూలం కాదు కదా. శ్రీరాముడు ఏ మతానికి చెందినవాడు? నేను పరిశీలిస్తున్నాను. హిందూ మతానికి సంబంధించి హిందూ మతానికి శ్రీరాముడికి ఎటువంటి సంబంధం లేదు. ఓకే. శ్రీరాముడిని ఇండోనేషియాలో ముస్లింలు పూజిస్తారు. అవును. శ్రీకృష్ణుడిని ముస్లింలు పూజిస్తారు. శ్రీకృష్ణ ఈజ్ అవర్ గాడ్ అంటారు ముస్లింలు. ఇవాళకి అదేమో ముస్లిం కంట్రీ ఇండోనేషియా. ఇవాళకి అక్కడ అమ్మాయిలందరూ కూడా సీత అని పేరు పెట్టుకుంటారు, మగపిల్లలందరూ రాముడు అని పేరు పెట్టుకుంటారు. వాడు ఒక ఆదర్శం. రాముడు అనేవాడు ఒక ఆదర్శం. ఒక రాజు ఎలా ఉండాలి అంటే రాముడిలాగా ఉండాలి కదా. ఒక రాజు ఎలా ఉండాలి, ఒక అన్న ఎలా ఉండాలి అంటే తమ్ముడికి ఒక అన్న ఎలా ఉండాలి, ఒక భార్యకు ఒక భర్త ఎట్లా ఉండాలి. ఆరాధనాయ లోకస్య అంటే ప్రజలే నాకు ఆదర్శం అన్నాడు రాముడు. గడ్డి పోతతో సమానం రాజ్యాన్ని అవతల పడేశాడు, అడవులకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక కార్పొరేటర్ని రిజైన్ చేయమనండి చూద్దాం. మన ఎమ్మెల్యే కాదు, ఒక కార్పొరేటర్ని నెత్తిమోరు మొత్తుకుంటారు. ఒక కార్పొరేటర్ని రిజైన్ చేయమని చూద్దాం. మొత్తం దేశాన్ని గడ్డిపోతలాగా అవతల పడేసి వెళ్ళిపోయాడు.